హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ వైఎస్ అన్ని యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జబల్పూర్. సో ఈరోజు మనం మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఉన్నాం. ఇంకా కొంచెం సేపట్లో అయితే మనం ఇంకొక కొత్త స్టేట్కి కూడా ఎంటర్ అయిపోతాం, ఉత్తరప్రదేశ్కి. ఈరోజు మన రైడ్ ఎక్కడికి అంటే జబల్పూర్ నుంచి అయోధ్యలోని రామ్ మందిర్కి. సో ఈరోజు మనం నైట్ స్టే చేసేది కూడా అయోధ్యలోనే. ఈరోజు అయోధ్యలో స్టే చేసి ఇంకొక ఐడియా కూడా వచ్చిందనమాట. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. అంటే ఏం చేయాలనుకుంటున్నా నేను ఏంది అనేది. మన దగ్గర టైం తక్కువ ఉన్నప్పటికీ నేను కొంచెం ఎక్స్ట్రా దోలితే నేను అనుకున్న ఐడియా కొంచెం వర్కౌట్ అవుతుంది. అందుకని అంతే. నేనైతే మొత్తం రెడీ అయిపోయినా, చూసారు కదా. సో అండ్ బ్యాగులు కూడా అన్ని ప్యాక్ చేసేసిన. ఏం లేదు, ఇక చెప్పులు ఒకటి లోపల పెట్టుకోవాలి అంతే. ఇక్కడి నుంచి అయితే ఒక 10 hours ప్లస్ చూపిస్తుంది, కానీ 10 hours అయితే అంతేం పట్టదు. మనం కొంచెం స్పీడ్గా కొట్టేస్తాం కాబట్టి నేను అనుకుంటున్నా ఒక 7 hours లేదా 8 hours లోపే, ఒక 2 గంటల ముందే మనం వెళ్ళిపోతాం. నేను ఎయిర్బిఎన్బిలో కూడా ఒక రూమ్ బుక్ చేసుకున్నా, మంచిగా సేఫ్ పార్కింగ్ ఉండేటట్టు. ఎందుకంటే బండి బయట పెడితే ఎవరైనా దొబ్బకపోయేది తెలియదు, గీతలు పెట్టేది తెలియదు, ఏమయ్యేది తెలియదు. అందుకని 1800 రూపీస్లో నేనైతే ఒక ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు నావిగేషన్ కూడా నేను అక్కడికి వేసేస్తా. ఇక ఎంత టైంలో పోతానో తెలియదు. 550 కిలోమీటర్లు దాకా ఉంది. ఇప్పుడు కరెక్ట్గా ఎన్ని కిలోమీటర్లు ఉందనేది నేను బైక్ ఎక్కినాక చెప్తాను మీకు. సో ఇంకా మనమైతే ఏం లేట్ చేయకుండా మనమైతే రైడ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మనమైతే ఇంకా హోటల్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయాను. ఎగ్జిట్ అనమాట ఇది. అమ్మయ్య, ఇంకా ఇదే ఒకటే స్ట్రైట్ రోడ్లో వెళ్ళిపోవాలి మనం. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఈ ఏరియాలో ఇక్కడ ఉన్నాయి కదా ఆవులు, చాలా చాలా ఎదురు వస్తాయి. గొంతులో ఇది ఎరికినట్టు అయింది. వీళ్ళైతే మాత్రం ఈ ఏరియా అన్నీ చూస్తుంటే నాకైతే వీళ్ళేందో ఒక 2001లో ఉన్నట్టు ఉన్నది. అంటే అంత వెనకబడిన ప్రాంతంలాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ హోటల్ చూస్తున్నామో సూపర్ ఉంది లోపల. మళ్ళీ జస్ట్ ఆ హోటల్ బయట ఈ ఇల్లు చూడండి అంతా ఎట్లున్నాయో. అరే ఈ రోజులు కూడా నేను గ్లౌజ్ చేసుకోవడం మర్చిపోయినా. ఎక్కడైనా అవుతాం కదా మళ్ళీ, అప్పుడు ఆగి తీసేస్తాను. నేను స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. రేవా ఇంకొక 250 kilometers. రేవా వరకు రోడ్డు సూపర్ ఉంటుంది. అమ్మో, ఇక్కడైతే పెద్ద బ్రిడ్జ్ వచ్చింది చూడండి. నాకు నిన్న యాక్సిడెంట్ చూసినప్పటి నుంచి చాలా అంటే చాలా చిన్నగా పోవాలనిపిస్తుంది అసలుకి. అమ్మో, నా కళ్ళ ముందే జరిగింది. వీడియోలో కూడా కొంచెం రికార్డ్ అయింది. వెనక ఒక కారు, అంటే 2 గుద్దుకున్నది రికార్డ్ కాలేదు, కానీ ఒక కారు వచ్చేది, బ్రేక్ కొట్టేది, ఆ సౌండ్ అంతా రికార్డ్ అయింది. నేను నిన్న చూసిన, అమ్మో దేవుడా అనిపించింది నాకు. మీరు కూడా నాకు తెలిసి ఫుల్ వీడియోలో ఆల్రెడీ చూసే ఉంటారు. సీట్ బెల్ట్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. ఎందుకంటే సీట్ బెల్ట్ ఎవరన్నా పెట్టుకోరు కదా మీ ఫ్రెండ్స్ వల్ల, వాళ్ళకి ఆ వీడియోని షేర్ చేయండి. ఇక్కడ ఎవరో ఒక ఆయన చూడండి, పెద్ద ఆయన జెండా పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నారు. నాకు తెలిసి రామ్ మందిర్కి వెళ్తున్నారు. ఆయన నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎప్పుడు పోతారు? 50 kilometers అంటే ఒక రోజు 50 kilometers నడిచిన ఆయన పెద్ద ఆయన కాబట్టి ఒక 40 kilometers అట్లా వేసుకున్నా కూడా అట్లీస్ట్ ఒక 15-20 రోజులు పట్టేటట్టుంది పోవడానికి. ఆయన చెప్పులు కూడా వేసుకోలేదు. ఎండకి ఎట్లా నడుస్తున్నాడో ఏమో, దండం పెట్టాలి ఆయనకి. సో ఇప్పుడైతే మనం మధ్యప్రదేశ్లోని కాట్నీ అని చెప్పి ఒక ఊరికైతే వచ్చినాం. ఈ పక్కన ఇదేదో ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అందుకని చెప్పేసి గిట్ట. ఇప్పటిదాకైతే మాత్రం రోడ్డు సూపర్ ఉండే. అసలు మధ్యప్రదేశ్లో కూడా మనలానే, తెలంగాణలానే రోడ్స్ మంచిగా ఉంటాయి. ఇది కూడా చాలా పెద్ద స్టేట్, ఎక్కువ అడవి ఉంటుంది మధ్యప్రదేశ్లో. నాయన ఈ డొక్కు రోడ్లోనే వీళ్ళకి ఓవర్టేకింగ్, ఈ మట్టి పీల్చి పీల్చి సర్వర్ రోగాలు వచ్చేటట్టున్నాయి. బాబాయ్, ఇదిగో నేను యాక్సిడెంట్ అయిన కార్ సేమ్ ఇట్లాంటిది. జస్ట్ ఇది ఒక 1 kilometer ఉంది అంతే. ఇట్లా డొక్కు రోడ్డు నాకు తెలిసి ఇందుకే అనుకుంటా. గూగుల్ టైము 500 kilometerలకి కూడా 10.5 గంటలు చూపించింది. అదే 550 kilometerలకి 10.5 గంటలు. ఇంకా 4:34 ఉంది మన రూమ్ దగ్గరికి. బోలో కిత్నా గాడిగా 1.5 लाख 27. సో ఒక బ్రేక్ అయితే తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ ఒక రెస్టారెంట్లో కొంచెం మంచిగా అనిపించింది. ఏం లేదు, ఇక్కడ ఫుడ్ తిందామని ఆగేసిన. బ్రేక్ఫాస్ట్ కొంచెం చేసేస్తే ఇంకా డైరెక్ట్ ఇంకా అయోధ్య వెళ్ళేంత వరకు ఇంకా నాన్ స్టాప్, ఎక్కడ ఏం లేదు. సో ఇంకా మనం అయితే లోపలికి వెళ్ళిపోయి అసలు ఏముంది ఫుడ్ ఏందనేది అయితే చూద్దాం. అండ్ ఈ ఫోన్ అయితే తీసేసేయాలి. ఇక్కడ ఎంత సెక్యూరిటీ ఉన్నా కూడా అంత సేఫ్ కాదు. అండ్ వెళ్ళేటప్పుడు మాత్రం తమ్నైల్కి ఒక ఫొటోస్ దిగాలి. అసలు తమ్నైల్ ఫోటోనే దిగట్లే నేను. ఏసీ ఉందో లేదో లోపల, నాకైతే మాత్రం ఫుల్ ఉడకపోస్తుంది అసలుకి. సో ఇదే అనమాట మన బ్రేక్ఫాస్ట్. అయితే మాత్రం ఆలూ పరాటా. ఎక్కడైనా రౌండ్కి ఇస్తారు, వీళ్ళు ఏందో కానీ 4 ముక్కలు చేసి ఇచ్చారు, ఏదో పిజ్జాకి ఇచ్చినట్టు. అండ్ పెరుగు అండ్ కొంచెం పచ్చడి తెప్పించుకున్నా. సో ఇదైతే ఎట్లుంది ఏందనేది మీకైతే చెప్తా. అండ్ ఒక వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు, దాని డబ్బులు కట్టాలండి, ఫ్రీ ఏం కాదు. ఇదే ఈ రోజుకి ఇంకా మన బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ అనుకోండి. చాలా చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్. మళ్ళీ ఒక 1 month తర్వాత తింటున్నా ఆలూ పరోటా. ఈయనేంది బాబాయ్, ఇటు సైడ్ అయినా మనం వెళ్ళేది, ఒకసారి చూసుకుందాం. ఇటు సైడ్ వెళ్ళండి. అబ్బాబ్బాబ్బాబ్బా, జై శ్రీరామ్. ఇవ్వండి, ఫోన్ మొత్తం ఓవర్ హీట్ అయిపోయింది. ఓవర్ హీట్ అయిపోయి
అక్కడ ముందు ఏం కనిపించట్లే, చూసారు కదా. వెదర్ చల్లగా ఏం లేదు, నాకు చల్లగా ఎందుకు ఉందంటే చెమట పట్టి 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 ఉంది కదా, నేను జాకెట్ తీసిన, ఈ సడన్గా ఈ గాలి తగులుతుంటే లోపల చల్లగా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని ఆవులు ఉన్నాయో, ఇక్కడ మొత్తం ఇగో ఈ రోడ్డు మొత్తం అట్లా అన్ని ఆవులే ఇక్కడ. ఏ ఎంపీ హే భయ్యా, యూపీ హే? और कितना किलोमीटर है बॉर्डर तक? बॉर्डर आपको यूपी बॉर्डर। हाँ, अयोध्या जाना मंदिर को। हाँ गाजी। क्या? गाजी। नहीं, मंदिर जाना, मंदिर जाना। कौन से मंदिर? राम मंदिर। हाँ तो वही ना है, अयोध्या जी। बॉर्डर कितना दूर है? बॉर्डर पर कम से कम 80 किलोमीटर। 80? रेवा होने के बाद रेवा कितना किलोमीटर है? यहाँ से 15 किलोमीटर। రేవా 15 కిలోమీటరే. సో ఇదైతే ఈ రోజుకి మన ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ అనమాట. ఇక్కడ ఇప్పుడు నేను పవర్ పెట్రోల్ కొట్టించేసిన 115 రూపాయలు ఉంది లీటర్. పవర్ పెట్రోల్ 115 రూపాయల 48 పైసలు ఉంది. 15.30 లీటర్స్ అయితే పట్టింది. 1766 అయింది. నాకు ఇన్ని రోజులు పెట్రోల్ క్యాన్ ఓపెన్ చేయడానికి ప్రాబ్లం అవ్వలేదు, బట్ ఈ రోజు ఇప్పుడు జస్ట్ కొంచెం సేపటి ముందు అయిందనమాట. ఎందుకు ఇది ఓపెన్ కాలేదు, 2-3 సార్లు ఇగ్నిషన్ ఆఫ్ చేసి ఆన్ చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు ఓపెన్ అయింది. ఏ క్యా హే, బెడ్షీటే? ये वाला नहीं ये हाँ, ये కవర్ సీట్ కవర్, బెడ్షీట్. ఆయన మంచి బెడ్షీట్ వేసుకున్నాడు చూడండి ముందు. సో ఇప్పుడైతే మాత్రం మనం మధ్యప్రదేశ్లోని రేవా అనే ఒక ఊరికైతే వచ్చేసినాం అనమాట. మనం నాన్ స్టాప్ రైడ్ లక్నోకి చేసినప్పుడు కరెక్ట్గా ఈ ఊరికైతే మనం 10 గంటల 10 నిమిషాలకు 10 గంటల 2 నిమిషాలకు ఎంతో వచ్చినా నేను గుర్తులేదు, బట్ 10 గంటల్లో వచ్చేసినాం అనమాట మనం హైదరాబాద్ నుంచి ఇక్కడికి నాన్ స్టాప్. కానీ అదే నాకు ఇప్పుడు BMW మీద రావడానికి ఎంత టైం పట్టింది? చాలా టైం పట్టింది. అంటే గంటల్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే ఆల్మోస్ట్ 13 గంటలు అట్లా పట్టింది. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా ఎక్కువ బ్రేక్స్ తీసుకున్నా అండ్ నైట్ స్టే చేసినా కాబట్టి ఓన్లీ రైడింగ్ టైం మాత్రమే నేను మీకు చెప్తున్నా. ఇగో ఈ రోడ్లో అయితే మాత్రం పిచ్చ ట్రాఫిక్ ఉంటుంది, మొత్తం ముందుకు పోయి అంతవరకు హైలైట్ అయింది అనుకుంటున్నారు. ఈ రోడ్లో ఇంకా ముందుకు పోయినాక ఒక టోల్ గేట్ కూడా వస్తుంది, అదే ఇక్కడ మ్యాజిక్. నాకు తెలిసి ఇప్పుడైతే నేను దారి తప్పినా అనుకుంటున్నా. ఇగో ఇక్కడ ఒక హైవే వచ్చింది, ఇక్కడ నుంచి లెఫ్ట్ పోవాలని చెప్పి చూపిస్తుంది. ఎందుకంటే కొంచెం కిలోమీటర్లు పెరిగినాయి, టైం కూడా కొంచెం పెరిగింది. హైవే వచ్చినట్టుంది. దేవుడు 5 రోడ్డు కొంచెం మంచిగా ఉండాలని కోరుకుందాం. ఇక్కడ కనిపిస్తుంది ప్రయాగ్రాజ్, వారణాసి, కాన్పూర్, లక్నో, రాయ్బరేలీ, అలీగఢ్. అయోధ్య అని బోర్డు అయితే నాకు కనిపించలేదు ఇక్కడ చూడండి మీర్జాపూర్ అని చెప్పేసి తెలుగులో రాసింది. సో ఇక్కడ నుంచి మీర్జాపూర్ 92 కిలోమీటర్స్, ప్రయాగ్రాజ్ 5 కిలోమీటర్స్. మనం ప్రయాగ్రాజ్ వచ్చేసినాం అప్పుడే. ఓకే, ఇప్పుడైతే మనం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ లోపలికి కూడా వచ్చేసినాం. అసలు అక్కడ తెలుగులో రాసిరు చూసారు కదా బోర్డు, అది చూసినప్పుడు అయితే నాకైతే మాత్రం సూపర్ అనిపించింది, భలే వెరైటీగా అనిపించింది అనుకోండి. షిట్, నేను కిందికి వెళ్ళాలనుకుంటా, అనవసరంగా ఫ్లైఓవర్ ఎక్కేసానే. ఇవ్వండి, ఇక్కడ ముందు నెంబర్ ప్లేట్ చూసారు కదా 23BH అని చెప్పేసి. సో ఈ నెంబర్ ప్లేట్ ఎవరెవరికి ఇస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అండ్ అంతే. ఇప్పుడు మీకు ఒక కంపెనీ అట్లీస్ట్ 4 స్టేట్స్లలో ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు BSY గేర్స్ ఇండియా అని ఉంది, ఓన్లీ తెలంగాణలో మాత్రమే ఉంది. అది కానీ 4 స్టేట్స్లో కానీ ఉందనుకోండి, అప్పుడు నేను కూడా అప్లై చేసుకోవచ్చు ఈ నెంబర్ ప్లేట్కి. ఎందుకంటే నేను కంపెనీ పని మీద అటు ఇటు తిరుగుతూ ఉంటాను కాబట్టి. లైక్ ఇండియా మొత్తానికి ఒకటే నెంబర్ ప్లేట్ అనమాట. ఇంకా వీళ్ళకి ఫుల్ పర్మిషన్, ఎట్టయినా తిరగచ్చు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఆర్మీ వాళ్ళకి, లేదంటే ఏ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయినా, పోస్ట్ ఆఫీస్లో పనిచేసే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయినా సరే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఆ నెంబర్ ప్లేట్కి. వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేస్తే చాలు ఆ భారత్ నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది. అండ్ 3 ఇయర్స్ బ్యాక్ నేను హైదరాబాద్ టు లక్నో నాన్ స్టాప్ రైడ్ చేసిన కదా, అప్పుడు కూడా ఇదే రోడ్లో నుంచి వెళ్ళిన. సో మీరు అప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది కంపేర్ చేసుకోవాలి, జస్ట్ చూడాలి టైంపాస్కి అనుకుంటే మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. జస్ట్ హైదరాబాద్ టు లక్నో బయ్యా సన్నీ యాదవ్ అనుకుంటండి. మీకు ఫస్ట్ వీడియో నేను ఇట్లా హెల్మెట్ పెట్టుకొని ఇట్లా లేపి ఏ అనేది ఉంటుంది తమ్ముడేలు, ఆ ఫోటో చూసేసి ఆ వీడియో చూసేసేయండి. సో ఇప్పుడైతే మనం కరెక్ట్గా సిటీ సెంటర్లో నుంచి పోతున్నాం, ప్రయాగ్రాజ్లో నుంచి. ఇక్కడ చూడండి మొత్తం అన్ని ఫొటోస్ అమ్ముతున్నారు, అంబేద్కర్ గారి, బుద్ధుడి అండ్ శ్రీకృష్ణ పరమాత్ముడి అందరి. జై శ్రీకృష్ణ. ఓరి దేవుడా, ఏం ట్రాఫిక్ నాయనా ఇది, ఇంతగానం సాగు కొడుతున్నారు అసలు. ఓరి బాబాయ్, రాపినవేందయ్యా నువ్వు. అసలు చూసారు కదా ఏమన్నా అసలు కనిపిస్తుందా? ముందు అసలు ఏముందో ఏందో కూడా కనిపించట్లేదు, అన్ని వెహికల్స్ అన్నీ అడ్డు పెట్టేసారు. ఇప్పటిదాకా ట్రాఫిక్ లేదు, ఏం లేదు అనుకున్నా లేదు, నరకం కన్నా ఇంకెక్కువ ఈ ట్రాఫిక్. అందులో ఒకటి ఈ జాకెట్ వేసుకొని వెళ్ళాలంటే అది ఇంకా నరకం. ఊరిని ఇంకమ్మ ముందర ఏదో ధర్నా చేస్తున్నారు. మామూలుగా అంటే మామూలుగా బుక్ కాలే, మనం అరాచకంగా బుక్ అయినాం. ఇక ఇటు సైడ్ నుంచి అన్న సందు ఉందా తప్పించుకోనికి, ఆ ముందర అక్కడి నుంచి ఆ జంక్షన్ నుంచి ఉంది ఒక సందు, అటు పోయి మళ్ళీ రైట్ తీసుకుందాం. ఎందుకంటే ఈ వెనక పోవాలంటే ఇప్పుడు మనకి అయ్యే పని కాదు. అమ్మయ్య, మొత్తానికి ఫైనల్లీ అయితే నేను తప్పించుకున్నా. ఎట్లా అంటే ఏం లేదు, పక్కన ఒక చిన్న సందు లాంటిది వచ్చింది, ఈ సందులోకి ఇట్లా వెళ్ళి అటు నుంచి అటు కట్టి కొట్టేసిన. ఇంకా మనకైతే 163 కిలోమీటర్స్ చూపిస్తుంది.
అయోధ్యకి నేను బుక్ చేసుకున్న హోటల్కి అయోధ్యలోనే. బాబా ఇక్కడ ఏదో ఒకటి చూడండి, వినాయకుడిది పెట్టిర్రు, భలే ఉంది కదా. చాలా పెద్దది ప్రయాగరాజ్ కూడా. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు 10 కిలోమీటర్స్ నుంచి వస్తూనే ఉన్నా, ఇంకా వస్తూనే ఉంది ఇది కూడా. ఓహోహోహో, నేను యాక్చువల్లీ ఎక్కడి దాకా అసలు వెళ్ళేంత వరకు ఆగద్దని అనుకున్నా, కానీ ఆగాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ 36-37 ఉంటుంది. ఫుల్ డిహైడ్రేట్ అయిపోతున్నా, అందుకని చెప్పేసి ఆగాల్సి వస్తుంది. భయ్యా కిదర్ దాల్నా. డిహైడ్రేట్కి అయితే మాత్రం నాకు నిజంగా ఈ కొబ్బరి బోండాలు అయితే అమృతం లెక్క అనిపిస్తున్నాయి ఇప్పుడు నాకు. నా దగ్గర నీళ్ళు ఉన్నాయి, కానీ నీళ్ళ కన్నా కొబ్బరి నీళ్ళు బెస్ట్ కదా, అందుకని చెప్పేసి కొబ్బరి బోండా. ఏమన్నా ఎండనా అసలు ఇక్కడ. నేనైతే మాత్రం నిజం చెప్తున్నా కదా, అసలు ఇక్కడ ఇంత ఎండ ఉంటుందని అయితే నేను కళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా చాలా ఎక్కువ ఎండ ఉంది ఇక్కడ. నీకు ఏంటో తెలుసా, కొబ్బరి నీళ్ళు అయితే మన కడుపులో గ్యాస్ ఉందనుకోండి, అది బయటకు వచ్చేస్తుంది. ఏమన్నా ఎండనా అసలు నేను మంచిగా చల్లగా ఉంటుంది వెదర్ అనుకున్నా. అంటే నేను చెక్ చేయలే, నేను ఎప్పుడు కూడా చెక్ చేయను అక్కడ వెదర్ ఎట్లుంది ఏంది అనేది. అందుకని నేను రైన్ గేర్ కూడా తెచ్చుకున్నా, వర్షం పడుతుందేమో అని డౌట్తోని. బట్ అక్కడెక్కడో మహారాష్ట్రలో కొంచెం కొట్టింది అంతే. కానీ ఆ మధ్యప్రదేశ్ ఎంటర్ అయినప్పటి నుంచి అంతే ఫుల్ ఒకటే ఎండ. ఇంకా యూపీ ఎంటర్ అయినాకైతే మాత్రం పగిలిపోతుంది అనుకోండి, ఎండ ఘోరంగా ఉంది. ఇంకా బాగా అయిపోయింది నాకైతే. ఇంకోటి కూడా లేపాలంది, 2 తాగిన ఎప్పటికీ, ఇంకోటి కూడా తాగాలని ఉంది నాకైతే. నాకు ఇంతసేపు ఎంత దాహం వేసింది అనుకుంటారు, నేను ఎక్కడైనా ఆగాలి అని అనుకోలే ఇంకా. కానీ అయిపోయింది అనమాట, ఫుల్ డిహైడ్రేట్ అయిపోయినా. నేను కొబ్బరి బొండాలు చూడంగానే ఆగాలనిపించింది. అండ్ ఎట్లా మనకి చాలా టైం ఉంది ఇంకా. ఇప్పుడు వెళ్ళినా ఏం కాదు. నేను 7కి రీచ్ అయినా చాలా అయోధ్యకి. మనం టెంపుల్లో దర్శనం కంప్లీట్ చేసేసుకుంటే చాలు. ఇంకోనైతే ఆల్మోస్ట్ వచ్చేసినాం. 100 కిలోమీటర్లో ఉంది ఇంకా. ఇక్కడ నుంచి 2.5 hours చూపిస్తుంది 100 కిలోమీటర్లకి. అంటే నేను కార్ పెట్టినా అనమాట, మేబీ అందుకని అయ్యి ఉండొచ్చు. అండ్ ఈ రోడ్డు మొత్తం కూడా ఇంత రష్ ఉంటుంది అనమాట, జనాలు ఉంటారు. ఎక్కడ మనకి ఖాళీ ఉండడం అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఉండదు. యూపీలో ఎక్కడ కూడా మనం ఖాళీ రోడ్డు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓన్లీ ఎక్స్ప్రెస్ హైవేస్ మీద తప్ప ఇంకా జనాలు రారు, ఎవరు రారు అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే చెప్పాను కదా మీకు, యూపీ పాపులేషన్ చాలా ఎక్కువ. ఇండియాలోనే మోస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఈజ్ యూపీ. ఈ స్టేట్లో నుంచి ఉత్తరాఖండ్ ఉంది కదా, ఉత్తరాఖండ్ స్టేట్ ఈ యూపీలో నుంచే విడిపోయిందనమాట. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఎట్లా విడిపోయిందో, ఆ విడిపోయిన తర్వాత కూడా ఉత్తరప్రదేశ్ నెంబర్ 1 ప్లేస్లో ఉందన్నమాట. అత్యధిక ఎక్కువ ఎయిర్పోర్ట్లు ఉన్నది కూడా యూపీలోనే. అండ్ అంతే అత్యధిక ఎక్కువ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నది కూడా యూపీలోనే. అండ్ ఇంకొకటి ఏంటంటే అత్యధిక ఎక్స్ప్రెస్ వేలు ఉన్నది కూడా యూపీలోనే. యాజ్ ఆఫ్ నౌ, ఫ్యూచర్లో ఏమైనా మారచ్చు చెప్పలేం. అండ్ ఇంకా ఏమున్నాయి అవన్నీ నాకు తెలిసినాయే, నేనే గూగుల్లో ఇప్పుడు సెర్చ్ చేసి చెప్పట్లేదు. నాకు ఏదైతే తెలిసినాయో అయ్యే చెప్తున్నా మీకు. అండ్ అంతే యూపీలోని ఒక కొంత ఏరియాకి అండ్ నేపాల్కి కొంచెం ల్యాండ్ డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి. అంటే మనకి ఇండియాకి నేపాల్కి సరిహద్దు గొడవలు అంటారు కదా. ఒక ఏరియాకి అంటే నేపాల్ ఇది మాది అంటది, మన దేశము ఇది మనది అంటది. యాక్చువల్లీ అది మనదే. ఎట్లా అంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు ఒక దగ్గర పాలిస్తున్నారు అనమాట. అక్కడి నుంచి రైట్ సైడ్ ఉన్నదంతా నేపాల్, లెఫ్ట్ సైడ్ ఉన్నది మొత్తం ఇండియా అని చెప్పేసారు. ఆ పార్ట్ మనకే చెందిందనమాట. కానీ వీళ్ళు ఏంటంటే ఇంకా మాది అని అంటారు. కానీ అది ఎవరికి దక్కుతుందో వాళ్ళకే దక్కుతుంది. ఇప్పుడు ఆ కార్ నాది అంటే నాకు రాదు కదా, అనొచ్చు, ఎన్నైనా అనొచ్చు. అంబులెన్స్ అయ్యో ఎవరికి ఏమో అవుతున్నట్టుంది పాపం. అండ్ గ్యాంగ్స్టర్స్ కూడా యూపీలో చాలామంది ఉంటారు. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన మిర్జాపూర్లో సిరీస్లో వస్తుంది కదా, మిర్జాపూర్ జాన్పూర్ అని. మిర్జాపూర్ ఇటు, జాన్పూర్ ఇటు. మనం కరెక్ట్ ఇప్పుడు మధ్యలో ఉన్నాం అనుకోండి, ఈ ఏరియా మధ్యలో ఉంది కరెక్ట్గా, మిర్జాపూర్కి జాన్పూర్కి. అండ్ గ్యాంగ్స్టర్స్ కూడా ఇక్కడ చాలా ఎక్కువ. కొన్ని రోజులు చెప్పాలంటే ఇక్కడ గ్యాంగ్స్టర్సే వెళ్ళిరు అనుకోండి ఈ స్టేట్ని. సీఎంలు కూడా వాళ్ళని చూసి భయపడేది. ఇప్పుడు కాదు, అది ఒక 20 years 30 years బ్యాక్. చాలా పెద్ద చరిత్ర ఉంది యూపీకి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే యూపీ నుంచి చాలామంది ఎక్కువ ఆర్మీలో, మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో, కస్టమ్ డిపార్ట్మెంట్స్లో, ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి కదా, అందులో మనకి చాలామంది కనిపిస్తారు యూపీ నుంచి. అంటే ఇక్కడ జనాలకి ఎట్లా ఉంటుందంటే ఎక్కువ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొడితే ఇంకా సెట్ రాబోయిన లైఫ్ అన్నట్టు ఉంటుంది అనమాట ఇక్కడ చాలామందికి. కానీ మనకు అట్లా ఉండదు. మనకి ఏంటంటే యూఎస్ వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి అని చెప్పేసి మన డ్రీమ్స్ ఉంటాయి అనమాట. మన సౌత్ ఇండియాలో ఉండే వాళ్ళ డ్రీమ్స్ ఎక్కువ. కానీ ఇక్కడ నార్త్ సైడ్ మీరు ఎక్కడైనా చూడండి, బీఎస్ఎఫ్లో చెక్ చేసేటప్పుడు మన ఎయిర్పోర్ట్లో పోతాం కదా, ఏ ఎయిర్పోర్ట్ కన్నా పోండి నార్త్ ఇండియన్సే ఉంటారు, మీకు అక్కడ అర్థమైపోవాలి. అండ్ ఆర్మీలో కూడా ఎక్కడైనా మన వాళ్ళు ఉండరని కాదు, ఉంటారు, బట్ వీళ్ళంతా ఉండరు, అస్సలు ఉండరు. మన వాళ్ళు ఓన్లీ సాఫ్ట్వేర్ జాబులు చేస్తారని చెప్పట్లేదు నేను. 10లో 9 మంది వీళ్ళుంటే మన వాళ్ళు ఒక్కళ్ళు ఉంటారు. నాకు తెలిసి ఇప్పుడైతే ఇంకా తగ్గిపోయింది అది. ఎందుకంటే మన వాళ్ళు అంటే అమెరికా అంటే అమెరికా పోతారు. అమ్మయ్య ఇదేం రోడ్ రా నాయన, మొత్తం అంతా ట్రాఫిక్. నేను అదే అనుకున్నా, ఇంత చిన్న డిస్టెన్స్కి అంటే ఇంత తక్కువ డిస్టెన్స్కి ఎన్ని గంటలు చూపిస్తుంది ఏందబ్బా అనుకున్నా. దానికి కారణం ఏంటంటే ఇక్కడ నేషనల్ హైవే లేదు. సో మొత్తం ఇగో ఇట్లా ఈ చిన్న రోడ్డు ఉంది కదా,
ఇట్లాంటి రోడ్లో నుంచి మనం వెళ్ళాలి అందుకని చెప్పేసి. ఊరి నాయన చూసిరు కదా అసలు ఇప్పటిదాకైతే ఎంత ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్. అసలు దేవుడా నేనైతే చచ్చిపోయినా అనుకోండి. చిరాకు అంటే చిరాకు పుట్టింది అనుకోండి అసలు ఈ ట్రాఫిక్. అసలు ఏం ట్రాఫిక్, ఏం రోడ్లు రా నాయన అన్నట్టయితే అనిపించింది నాకు. ఇంకా నరకం ఒకటే తక్కువ అనుకోండి ఈ రోడ్లో రోజు ట్రావెల్ చేసేటోళ్ళకైతే. వాళ్ళ కాలు మొక్కినా తప్పలేదు అనిపించింది. సో రేపు మార్నింగ్ అయితే మాత్రం నేను ఎంత తొందరగా అయితే అంత తొందరగా స్టార్ట్ అవ్వడానికి ట్రై చేస్తా. ఎందుకంటే ఈ రోడ్లలో నుంచి మనం ఎస్కేప్ అవ్వచ్చు. మార్నింగ్ టైంలో అయితే ఎవరు ఉండరు 7 వరకు. సో ఒక 5కి అట్లా స్టార్ట్ అయినా మనం 6-7 2 అవర్స్లో అట్లీస్ట్ 180 to 200 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు మనం. ఫేస్ మీద చెమట, లోపల చెమట, మొత్తం అంతా చెమట పోండి. అసలు వెనకకి పొరపాటున కూడా చూడరు అస్సలకి. ఓకే, ఇంకా మనం ఫైనల్లీ అయోధ్యకు కూడా వచ్చేసినాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో ఇప్పుడైతే ఇంకా ఇక్కడ నుంచి ఒక పెద్ద రోడ్ అయితే వచ్చింది. ఆ రోడ్ దగ్గర నుంచి రైట్ సైడ్ డైవర్షన్ కూడా తీసుకున్నా. ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. ఇంకొక 4 kilometers వచ్చేస్తుంది అనమాట మన ఎయిర్బిఎన్బి. అది హోటలా లేకుంటే నార్మల్గా ఇండివిజువల్ ప్రాపర్టీ అయ్యిందని అర్థం కావట్లేదు. ఎందుకంటే నాకు ఫోటోలో చూసినప్పుడు ఒకలాగా ఉంది అండ్ ఆయనతో ఫోన్ మాట్లాడినాక ఇంకోలాగా అర్థమైంది నాకు. చూద్దాం, ఏదో ఒకటి మనకైతే రూమ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి 800 meters లెఫ్ట్ డైవర్షన్ అంట. ఓకే, ఇప్పుడైతే నేను ఒక డైవర్షన్ తీసుకున్న మెయిన్ రోడ్లో నుంచి. ఇది ఏదో ఒక చిన్న రోడ్లోకి ఇక్కడ ముందుకెళ్తే ఇక మన హోటల్ రూమ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడెక్కడో చూపిస్తుంది లొకేషన్ అయితే మాత్రం. లెఫ్ట్ సైడ్ వెళ్ళినాక లెఫ్ట్ సైడ్ వెళ్దామని చూపిస్తుంది. భయ్యా ఇधर राम कुटुंब होम स्टे किधर है? इस साइड अंदर हाँ आर के होम स्टे राम कुटुंब. हाँ इधर है ना? किधर तक बंद है? ये वो खुला है इधर तक? नहीं इधर तक ओपन है ना? ठीक है, धन्यवाद. हाँ भैया जी, राम कुटुंब होम स्टे है ना? किधर है? आपका ओनर दे दिया आपका नंबर. कहाँ पे आप हैं सर? मैं आया भैया इधर सूर्य वंशम नाम के एक घर है इधर. कौन सा? आप किधर है? मैं लोकेशन पर ही हूँ. एक बार आप बाहर आ जाओ. नहीं, कहाँ पे हैं सर? स्टेशन पे? नहीं आपका लोकेशन पे आ गया इधर. अच्छा. हाँ, मैं हॉर्न मार रहा हूँ, एक बार सुनो. आपको कुछ सुना హారన్ సౌండ్? అమ్మయ్యా ఫైనల్లీ దొరికింది. ఇవన్నీ రైట్ సైడ్లో ఉందిగా ఇదే. నాకు తెలిసి ఇది వీళ్ళది ఇల్లు అనుకుంటా. ఇంట్లోనే వీళ్ళు పెట్టుకున్నారు ఇట్లా. సో ఇంకా ఫైనల్లీ అయితే మాత్రం నేను రూమ్కి అయితే వచ్చేసిన. ఊరు నాయనో ఏం రైడ్ అసలు ఈరోజు అయితే మాత్రం. మెయిన్గా ప్రయాగ్రాజ్ నుంచి ఇక అయోధ్యకు వచ్చిన రైడ్ అయితే మాత్రం ఇదొక నరకమైన రైడ్ అని చెప్పాలి అసలుకి. 140-150 kilometers మొత్తం అంతా ట్రాఫిక్. ఎక్కడ చూసినా మనుషులే. ఒకళ్ళు ఇటు నుంచి వస్తారు, ఒకళ్ళు ఇటు నుంచి వస్తారు, ఇంకోళ్ళు ఆవు మధ్యలో రోడ్డు మధ్యలో కూర్చొని ఉంటుంది. నాయన నాకైతే మాత్రం పిచ్చి లేచిందనే చెప్పాలి అసలుకి. ఈరోజు అయితే మాత్రం తోలింది 555 kilometers. కానీ నా ఫీలింగ్ ఎట్లుందంటే ఏదో ఒక 1500 kilometers తోలినట్టు అనిపిస్తుంది ఈ ట్రాఫిక్ వల్ల. ఏంది ఇక్కడి నుంచి అడిపోతాం బ్రేక్, ఇక్కడి నుంచి అక్కడ పోతాం బ్రేక్. ఇక్కడ తోలితే మాత్రం చెప్తున్నా కదా, బ్రేక్ ప్యాడ్స్ అయితే మాత్రం 4000-3000 kilometerలకే అరిగిపోతాయి. అదే యూఎస్లో కానీ కెనడాలో కానీ రైడ్ చేసినప్పుడు నేనైతే మాత్రం 20,000 kilometerలో 25,000 kilometerలో అసలు బ్రేక్ ప్యాడ్సే మార్చలేదు. స్టిల్ ఇప్పటికి ఇంకా నా బండి కట్టే ఉన్నాయి, బ్రేక్ ప్యాడ్స్ కూడా మార్చలేదు నేను. ఎందుకంటే అక్కడ ఎవరు మనుషులు రారు, ఏం రాదు. మనం బ్రేక్ వేసే అవసరం రాదు. మనకు అక్కడ ఊరు కనిపిస్తుంది అనుకోండి, మనం ఏం చేస్తాం ఇప్పుడే స్లో అయిపోయి క్లచ్ పెట్టుకొని చిన్న అక్కడ పోయినాక అప్పుడు మేనేజ్ చేసుకుంటాం. సో రాగానే నేనైతే మంచిగా ఫ్రెష్గా స్నానం చేసి రెడీ అయిపోయి, అండ్ కొన్ని బట్టలున్నాయి కదా ఈరోజు నేను వేసుకున్నాయి. లోపల నాయి టీషర్ట్ అండ్ అంతే లోపల వేసే ప్యాంట్ ఒకటి. సో ఆ 2 నీట్గా వాష్ చేసేసుకున్నా. అండ్ సాక్సులు కూడా ఎవ్రీ 2 daysకి ఒకసారి అయితే మాత్రం మీరు రైడ్లో ఉంటే ఖచ్చితంగా సాక్సులు వాష్ చేసుకోండి, లేదంటే మీ కాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడైతే నేను రామ్ మందిర్కి అయితే వెళ్తున్నా. ఒక ఎలక్ట్రిక్ ఆటో రిక్షా ఉంటుంది, ఆటో రిక్షా అదైతే బుక్ చేసేసిన. వాళ్ళు ఒక 10-15 minutesలో వస్తున్నారు. అండ్ అయోధ్య రామ్ మందిర్కి కూడా నేనైతే డొనేషన్ ఇచ్చిన 11,000 rupees. మీకు గుర్తుండే ఉంటుంది, వీడియోలో కూడా నేను క్లియర్గా చూపించినప్పుడు 3 years బ్యాక్ అనుకుంటా. అప్పుడు నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళేటప్పుడు అబ్బా నాకు గుర్తు కూడా లేదు. రామ్ మందిర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. జై శ్రీరామ్. ఇంకోండి ఇంకా నేనైతే వచ్చి కింద కూడా కూర్చున్నా.
మన వెహికల్ కూడా వచ్చేసింది, ఎలక్ట్రిక్ది టుక్ టుక్. సో ఇదే అనమాట ఇప్పుడు నేను స్టే చేస్తున్న ప్లేస్ ఎయిర్బిఎన్బిలో. నాకు ఇగో ఇట్లాంటి బ్యాటరీ వెహికల్స్లలో ఏదన్నా కొంచెం పెద్ద సిటీస్ ఉంటాయి కదా, అట్లాంటి సిటీస్లో వెళ్ళడం మస్తు ఇష్టం అనమాట. ఎందుకంటే మంచిగా వ్యూని ఎంజాయ్ చేయొచ్చు, అటు ఇటు అని. ఇక్కడ ఎవరో పిల్లలు ఆడుతున్నారు. ఈ పిల్లల్ని ఇందాక ఇందాక నేను ఇక్కడ నా బట్టలు ఉతికేసి ఆరేసేటప్పుడు వీళ్ళు ఈ ఇంట్లో పిల్లలు వాళ్ళు ఇందాక నాకు హాయ్ కూడా చెప్పారు. ఇక్కడ చాలా ఉన్నాయి ఆప్షన్స్, హోమ్ స్టే అని అట్లా చాలా రాసి పెట్టారు అక్కడ. చూడండి ఏదో SG హోమ్ స్టే అంట. నాకు తెలిసితే హోటల్స్ కన్నా ఈ అయోధ్యలో మాత్రం హోమ్ స్టే ఇట్లా ఎయిర్బిఎన్బి కానీ హోమ్ స్టేస్లో ఉండడం బెటరు. హోటల్కి 3,000 పెట్టాలా? ఏ హోటల్కి కూడా కరెక్ట్ పార్కింగ్ లేదు. అన్నీ ఒక హోటల్ అక్కడ ఉంది అన్ని చోట్ల ఉన్నాయి. ఇది నాకు 1800 కొంచెం మంచిగా అనిపించింది ఎందుకో మరి. టెంపుల్ దగ్గరలోనేమో మనకి అంటే ఇంత మంచి పార్కింగ్ ఉన్నాయి ఎక్కడ కూడా లేవన్నమాట. నేను ఎప్పటి నుంచో రావాలనుకున్నా. యాక్చువల్లీ నేనైతే మన సబ్స్క్రైబర్స్ని కూడా కొంతమందిని తీసుకొని వద్దామని అనుకున్నా, కానీ ఇదేంటంటే సడన్గా వచ్చేసింది ఇదంతా మొత్తం. అందుకని ఇప్పుడు నేను ఎవరిని తీసుకురాలేకపోతున్నా. ఎవరికైనా కానీ రామ్ మందిర్ నిజంగా రావాలని ఉంటే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు కాకుండా నెక్స్ట్ ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా తీసుకొని వెళ్తాను నేను. बहुत सारे है, मे बी इस रोड पर ही मैंने 3-4 होम स्टेस देखा. ఏదైనా తినాలనిపిస్తుంది, కొంచెం తినడానికి ఏదైనా ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. భయ్యా ఇధర్ సమోసా కిధర్ మిలేగా సమోసా? हाँ एक उधर एक बार रुको ना. इधर कुछ मिलेगा खाने के लिए? हाँ ठीक है. సమోసా అయితే हम जाने टाइम में मैं खा सकते हैं ना, इसीलिए. ఏడున్నాయి చూడండి సమోసా దొరికింది. 2 సమోసా దేదోనా? నాకైతే చూస్తుంటేనే నోరు ఊడుతుంది. ఇంకా వీళ్ళ దగ్గర వేరే కూడా ఉన్నాయి. चेंज नहीं है भैया, मेरे पास पूरा 500 नोट्स है. ये भी मेरा के लिए भैया, ये भी मेरा के लिए. సమోసా ఇచ్చిర్రు అండ్ అంతే, దాంతోపాటు ఏదో సాస్ ఇచ్చిర్రు అద్దుకొని తినడానికి. సో ఇక్కడ రామ్ మందిర్కి మెయిన్ ఎంట్రన్స్ వేసేటప్పుడు ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి చూసారు కదా, లెఫ్ట్ సైడ్లో మీరు ఎంత చూస్తారు కదా, ఈ ఏరియా మొత్తం అంతా కూడా రోడ్డు పెద్దగా చేయడానికి కూలగొట్టిరు అనమాట. ఇక్కడ దీనివల్ల కొంచెం బాగా నెగిటివిటీ వచ్చింది ఇది మన బీజేపీ పార్టీ వాళ్ళకి. సో అంటే ఎంపీ ఎలక్షన్స్లో ఓడిపోవడానికి ఇదొక రీజన్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం మనకు తెలియదు. బట్ నేను ఎక్కడైతే న్యూస్లో చూసినో మీకు ఇప్పుడు అది చెప్తున్నా. ఈ రోడ్డు పెద్దగా చేయడానికి ఇక్కడ చాలా ఇల్లులు, చాలా షాపింగ్లు అంటే ఉంటాయి కదా, షాపింగ్ మాల్స్ కానీ ఇట్లాంటి చిన్న షాపులు కానీ అన్నీ కొలగొట్టిరంట. అంటే ఇక్కడ పబ్లిక్ టాక్ తీసుకుంటారు కదా, అప్పుడు పబ్లిక్ చెప్పారు, అది నేను న్యూస్లో చూసిన. సో ఇదే అనమాట మెయిన్ ఇంకా దారి లోపలికి వెళ్ళడానికి మా టెంపుల్ దగ్గరికి. కానీ కూలగొట్టిరు కానీ మన ఆస్తి వాల్యూ 70 లక్షలు ఉందనుకోండి, రోడ్డు కోసం కూలగొట్టినప్పుడు వాళ్ళకి కంపన్సేషన్గా ఇంకొక 40 లక్షలు 30 లక్షలు ఎక్స్ట్రా ఇచ్చి కూలగొడితే ఎవరికి నష్టం ఉండదు. ఎట్లా అంటే ఇంకా వాళ్ళకి కూడా మంచిగా అనిపిస్తుంది కదా, సరే పోతే పోయిందిలే మనకి ఎక్స్ట్రా డబ్బులు వచ్చింది అండ్ అంతే, మనం ఒక మంచి పని కోసం మన ఇంటిని ఇచ్చేసినామని. అది ఎందుకో నాకు కొంచెం మంచిగా అనిపించలేదు. కొంచెం ఎవరికైనా సరే ఇక్కడైనా కదా ఎక్కడైనా కానీ జనాలకి కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తే బాగుంటుంది అన్నట్టు అనిపించింది. అక్కడి నుంచి ఆ రోడ్లో నుంచి వచ్చిన తర్వాత నేను ఒక రైట్ డైవర్షన్ తీసుకున్నా. మేబీ ఈ రోడ్డా ఆ రోడ్డా నాకు డౌట్ వస్తుంది. అంటే ఇందాక నేను మీకు ఒక స్టోరీ చెప్పిన కదా, ఈ రోడ్లు మొత్తం కూల్ చేసిరు అది ఇది అని చెప్పేసి. సో నాకు డౌట్ వస్తుంది అనమాట, ఈ రోడ్డా ఆ రోడ్డా అని వస్తుంది. ఒక ఫీల్, ఒక పాజిటివ్ వైబ్రేషన్స్, బూస్ట్ బంప్స్ అన్నీ వస్తున్నాయి. राम मंदिर हो गया, ओके, हनुमानगढ़ी हो गया, कनक भवन हो गया, सीता रसोई हो गया, राजा सरस्वती महल हो गया. 5 चीज़ यहाँ पे मिलेगा आपको. 1 किलोमीटर के रेंज में सारा है आपको. ओके, पूरा पैदल ही जाना पड़ेगा? पैदल ही करना पड़ेगा आपको. ओके, इतने करने में कम 3 से 4 घंटे लगेंगे आपको. ఓకే. ఇప్పుడు నేను టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసిన. జస్ట్ ఒక 50 మీటర్లు కొంచెం ముందుకు నడిస్తే మెయిన్ ఎంట్రన్స్ ఉంది, అక్కడి నుంచి లోపలికి వెళ్ళొచ్చు. సో ఇక్కడ మీరు ఫ్రంట్లో చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట. ఇక్కడ నుంచి అక్కడ గేట్ ఉంది కదా, అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఎంట్రన్స్ లోపల అక్కడ ఉంది. నాకైతే 4 గంటలు అట్లా పడుతుందంట నేను మొత్తం అన్నీ చూసుకొని బయటికి వచ్చేసరికి. ఆయన చెప్తున్నాడు ఈ లోపు ఏదైనా కొంచెం తిని వెళ్ళిపోదాం. ఇక్కడ ఇదైతే స్వీట్ కార్న్ ఒకటి ఉంది, ఎందుకంటే లోపలిపై 4 గంటలు అని చెప్పిండు. ఇన్ కేసు లోపలిపై ఇరుక్కున్నాను అనుకోండి, నాకు నైట్ ఫుడ్ కూడా ఉండదు. ఆ భయంతో నేను ముందే తినేస్తాను. ఇక్కడ ఈ పిల్లోడు ఏందో తొంగబడి చూస్తున్నాడు ఏముంది ఇక్కడ అని. తమ్ముడు మంచి గిటార్ వాయిస్తుంది చూడండి. ఇక్కడ చాలామంది స్కామర్స్ ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మన మొబైల్ అయితే డిపాజిట్ చేయాలన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాతే మనం మొబైల్ డిపాజిట్ అనేది చేయాలంట. అండ్ ఇక్కడ ఏందో మరి ఫాస్ట్ దర్శనానికి టికెట్ కూడా ఉంది, అది తీసేసుకుంటే అయిపోతుందేమో. చెప్పులు ఇవన్నీ కూడా మొత్తం లోపలే పెట్టేసేయాలనుకుంటే, ఎందుకంటే అందరూ అక్కడి నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు పక్కన లేన్లో ఫోన్ అంతా ఒత్తుకుంటూ వస్తున్నారు, అంటే దాని అర్థం లోపలే ఉంది. భయ్యా फास्ट दर्शन टिकट अंदर मिलेगा? नहीं भैया, बाहर मिलता था. किधर?
वो बाहर है ना, इधर व्हीलचेयर जहाँ मिलता है हाँ वहीं पे। वहीं पे कैसे आऊँ इधर? इधर नहीं खुलेगा भैया, सीधा वही पथरी से निकल पहुँचा है। वहाँ से मिलेगा टिकट? नहीं, आप निकल जाते आराम से, यही रहेंगे। हाँ भीड़ नहीं है, आप चाहते तो इसी से दर्शन हो जाता। कोई नहीं है? कोई भीड़ नहीं है, ऐसे है कि आदमी जा रहे थे। मेन मंदिर किधर है? हाँ सामने मंदिर है, वो जो किरान दिख रहा है ना, घूम रहा है, हाँ वही है मंदिर। तो आप ओके। जो भी पास में लाइन लगाओगे, दुनिया का सब कुछ करोगे, तब तक आप दर्शन करके वापस आ जाओ। आप ऐसे निकले कोई दिक्कत नहीं है, आप ऐसे सीधे चले जाओ, आगे से रास्ता है। वहाँ से निकल सकते हैं? हाँ आगे खुला है रास्ता। ऐसा ऐसा ठीक है. నేను ఇప్పుడే వాళ్ళని అడిగిన అయితే మీరు ఫాస్ట్ దర్శనం చేసుకోవాల్సిన అవసరం లేదు, నార్మల్గా వెళ్ళండి, ఎవరు లేరు, ఈ రోడ్ అంతా ఈ దారి అంతా ఖాళీగానే ఉందని చెప్పారు. ఇక్కడ చూడండి ఎన్ని కోతులు ఉన్నాయో లోపల, మంచిగా కొబ్బరి చిప్పలతో పండగ చేస్తున్నట్టున్నాయి. ఇదే అనమాట, ఫోన్లు ఇక్కడ పెట్టేసేయాలి, ఫోన్లు కెమెరాలు అన్నీ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలి, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లోపలికి వెళ్ళలేదు. సో అవి మొత్తం ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలి. అండ్ అక్కడ చూడండి అందరూ ఫొటోస్ దిగుతున్నారు అక్కడ దిగేవాళ్ళు. ఓకే, ఇప్పుడే మన దర్శనం కూడా అయిపోయింది. అండ్ ఫోన్ ఇవన్నీ ఒక దగ్గర ఇచ్చిన, ఫోను ఈ కెమెరా ఇవన్నీ ఏంటంటే కలెక్ట్ చేసుకుంది మళ్ళీ వేరే దగ్గర నుంచి. అండ్ నాకు తెలిసి ఆ టెంపుల్కి ఇది బ్యాక్ సైడ్ అనుకుంటా, ఏందో తెలియదు. కానీ నిజంగా మనం ఫొటోస్లో వీడియోస్లో అన్నిట్లలో చూసిన దానికన్నా కూడా మన రాముడి విగ్రహం అయితే మాత్రం ఒక 20 రెట్లు అంత అందంగా అంత అద్భుతంగా ఉంది. నేనైతే ఆల్మోస్ట్ ఒక 1 మినిట్ సేపు చూస్తూనే నిలబడ్డా, నాకైతే 2 కళ్ళు సరిపోలేదు అనుకోండి, అంత మంచిగా ఉంది. కేక అంటే కేక, అసలు ఖచ్చితంగా మీరైతే విజిట్ చేయాలి. అండ్ ఇప్పుడైతే నేను మొబైల్ కలెక్ట్ చేస్తున్నా కదా, చెప్పులు కలెక్ట్ చేసుకోవాలి. చెప్పులకి ఇట్లాంటిది ఒక టోకెన్ అయితే ఇచ్చారు, ఈ టోకెన్ చూపించేస్తే మన చెప్పులు మనకి ఇచ్చేస్తారు. సో ఇక్కడ పైన మీకు కనిపిస్తుంది కదా బ్లూ కలర్ డబ్బాలు, ఇవన్నీ ఇదే అనమాట చెప్పులు కలెక్ట్ చేసుకునేది. నాది R11లో 65 ये मेरा ठीक है. థ్యాంక్ యూ, బాయ్, జై శ్రీరామ్. నేనేమో ఇటు సైడ్ నుంచి పోవాలేమో అనుకుని అటు పోతున్నా, వచ్చిన రూట్లో. కాదంటే ఎగ్జిట్ వేరే సైడ్ ఉందంట, అక్కడ చెప్పులు పెట్టుకుని ఆయన ఉన్నాడు కదా, ఆ బ్రో చెప్పారు సబ్స్క్రైబ్ చేసుకున్నాడంట మన ఛానల్ని. నా దగ్గర 2 పేపర్లు ఉన్నాయి చూడండి. ఇదేంటంటే డొనేషన్ రిసిప్ట్స్ అనమాట. ఫస్ట్ ఏంటంటే నేను 1000 రూపీస్ ఇచ్చిన. 1000 రూపీస్ ఇచ్చిన తర్వాత అడిగిన, నాకు డౌట్ వచ్చింది, ఈ డబ్బులు గవర్నమెంట్కి వెళ్తాయా లేదంటే దేనికన్నా మీరే అంటే టెంపుల్ వాళ్ళే యూజ్ చేస్తారా అంటే, ఇప్పుడు ఆమె చూపించింది అనమాట, ఇక్కడ అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ కోసం యూజ్ చేస్తామని చెప్పేసి చెప్పింది. అయితే నేను ఇంకో ఎక్స్ట్రా 2000 ఇచ్చేసి రాపించిన. ఇన్ కేస్ గవర్నమెంట్కి కానీ వెళ్తాయని ఉంటే ఆ 1000 రూపాయలు కాదు, ఆ 1000 రూపాయలు కట్టిన 1000 రూపాయలు కూడా నాకు ఇచ్చేసి వెనక్కి అని చెప్పేసి అడిగేటోని. ఖచ్చితంగా గవర్నమెంట్కి వెళ్ళే టెంపుల్స్కి ఉంటాయి కదా, నేనైతే మాత్రం అస్సలు అక్కడ డబ్బులు వేయను. ఇన్ కేస్ నాకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా వేయమని నేను సజెస్ట్ చేయను. మీరు నన్ను అడిగారు అనుకోండి, వేయద్దనే చెప్తా. మీకు అంత వేయాలని ఉంటే హుండీలో ఒక 5 రూపాయలు 10 రూపాయలు అయినా, అంతేగాని 100 వేలు అయితే మాత్రం గవర్నమెంట్కి వెళ్ళే టెంపుల్స్కి వేయకండి. టెంపుల్కి ముందు అసలు ఇక్కడ చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని వీళ్ళు ఎట్లా జీవిస్తున్నారో చూడండి, ఎంతమందికి ఉపాధిని అయితే కల్పించిందో ఇప్పుడు ఈ టెంపుల్ కదా. అండ్ ఇక్కడ ఈ అయోధ్యలో మాత్రం టూరిజంని ఒక 100 నుంచి 1000 టైమ్స్ బూస్ట్ చేసి ఉంటుంది. ఇప్పుడు నేను అనుకోండి ఎగ్జాంపుల్, నేను అయోధ్యలో రామ మందిర్ ఉంది కాబట్టి నేను చూడడానికి వచ్చిన, లేకుంటే నాకు అయోధ్యలో ఏం పని చెప్పండి. రానికి టెంపుల్కి వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్ ఇందాక నేను మీకు చూపించిన కదా. ఇప్పుడు మళ్ళీ నేను ఎందుకు వస్తున్నా అంటే, నేను యాక్చువల్లీ ఒక దగ్గరికి వెళ్ళాలి, ఉడిపి హోటల్ ఉంది, అక్కడికి వెళ్దాం అంటే ఎవరు తీసుకోవట్లేదు, తిరిగి పోవాలా, ఈ రాస్తా బంద్ ఉంది, అది ఇది అని చెప్తున్నారు. ఇంకా నాకైతే పోయే మూడు ఉత్సాహం లేదు, ఇంకా తిరిగి అలసిపోయినా కదా. ఇక్కడ ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోతాయి. ఇంకా నేను ఇక్కడ రెస్టారెంట్ ఉంది, నేను ఆర్డర్ చేసిన మీల్స్ వచ్చింది, సౌత్ ఇండియన్ మీల్స్. ఉడిపి హోటల్ పెద్దది ఇక్కడే టెంపుల్కి ఎదురుగానే ఉంది. ఇది పెట్టుకొని నేనేమో ఊరంతా ఇప్పటిదాకా అటు ఇటు తిరిగిన. టెంపుల్ అది కదా, టెంపుల్కి ఎదురుగానే ఇక్కడ ఉందన్నమాట. మన తెలుగు స్టైల్లో కొంచెం ఫుడ్, కర్ణాటక స్టైల్ యాక్చువల్లీ, బట్ ఇంకా మనంతా ఆల్మోస్ట్ ఒకలానే ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ అయిపోవచ్చు. అమ్మయ్య, ఇంకా రూమ్కి అయితే వచ్చేసిన నేను. సో ఐ హోప్ ఈ వీడియో మీదకి నచ్చిందని అనుకుంటున్న. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ వైసన్ యాదవ్ అండ్ సీ ద నెక్స్ట్ వ్లాగ్.